నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే దౌర్జన్యం అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల్లో కూడా అదే దౌర్జన్యం చేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు ఏబిఎన్ ఛానల్ మీద ఆంధ్రజ్యోతి ఛానల్ సో ఆ ఛానల్ మీద ఈ రోజు అక్కడ ధర్నా చేయటం దాడికి దిగటం వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయత్నం ఇది అసలు ఎందుకు ఆంధ్రజ్యోతి మీద ఇలా దాడికి దిగారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ అసలు ఏబిఎన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది సార్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంతగా తెగబడటం ఏంటి సార్ కారణం ఏబిఎన్ ముందు నిరసన కార్యక్రమం చేశారండి ధర్నా చేశారు దాడి చేసేంత దమ్ము సత్తాలకి ఏం లేదు కానీ ధర్నా చేశారు నిరసన చేశారు అవును డెఫినెట్గా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన చేసుకునే హక్కు ఉంటుంది ఇప్పుడు ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో వాళ్ళు వ్యాఖ్యలు వాళ్ళని బాధించినాయి కాబట్టి వాళ్ళు ధర్నా చేసి ఉండొచ్చు నిరసన వ్యక్తం చేసి ఉండొచ్చు నేను ఇదేంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ప్రధాన ఆఫీస్ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ పత్రికా కార్యాలయాలు ఉన్నాయి విజయవాడలో కూడా వాళ్ళకి స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే అది కదా అందంగా ఉంటుంది అనవసరంగా వీళ్ళందరూ ఖర్చు దండ కదా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అందరినీ తీసుకొచ్చి ఒక లక్ష్మీపార్వతి గారిని ఒక దాన్ని తీసుకెళ్తే సరిపోద్ది ఇక్కడి నుంచి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ అక్కడ వాళ్ళే కదా ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ అని చేత ఇక్కడికి వచ్చి అనవసరంగా టైం వద్దా రాధాకృష్ణ గారి పైగా ఇక్కడ ఉండడం ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడ ఉండడు ఆయన వేరే పత్రికా ఆఫీసులోనూ అక్కడ ఉంటాడు ఆయన లేని చోట ధర్నా చేయడానికి ఇక్కడైతే ఆంధ్రలో అయితే అక్కడే చేసుకోవచ్చు కదా ఇక్కడ అనవసరంగా హాస్పిటల్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కానీ అంటే మీకు భయం అక్కడైతే ముడ్డు పగలు కొడతారు పోలీసు వాళ్ళని అక్కడ చేయటానికి అంత దమ్ము ధైర్యం ఉండాలి కదా రాధాకృష్ణ ఆయన చాలా దమ్ము ధైర్యం ఉన్నవాడు ఎప్పుడైనా అక్కడి నుంచి అయినా మాట్లాడతాడు రాయగలుగుతాడు ఆయన పైగా మేమెవరూ సమర్థించే పరిస్థితి ఉండదు ఆయన సమర్థించం విమర్శించం ఆ వ్యాఖ్యలను మేమేం సమర్థించం కానీ మీరు పచ్చ మీడియా అంటారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది మీరు బలవంతంగా ఆ పత్రికని ఆ మీడియాని మాకు అంటగడుతున్నారు కాబట్టి మేము ఓన్ చేసుకోవాల్సి వస్తుంది లేదా ఒక పత్రిక లేకపోతే రాధాకృష్ణ గారు ఏబిఎన్ అన్నట్టుగా మీరు వెళ్తే మీరు చూసుకోవాలి అది కానీ మీరు ఏమంటున్నారు పచ్చ మీడియా అంటున్నారు అంటే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మీరు సరే వీడు మావాడు అంటున్నాడు కదా ఇటు సంగతి చూద్దాం మనోడి సంగతి మనోడికి నిలబడాలి కదా అనుకుంటాం అంతే కదా ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలి అదా ఆయన పత్రికలో ఒక మీడియాలో వచ్చింది దాన్ని మీకు నచ్చలేదు దాన్ని మీరు ధర్నా చేసుకోవచ్చు నిరసన చేసుకోవచ్చు అది మీ ఇష్టం ప్రజాస్వామ్యం మీకు ఆ హక్కు ఉంది కానీ మీరు వాళ్ళు మాకు అంటగడుతున్నారు డెఫినెట్గా పచ్చ మీడియా అనేటువంటిది లేదు అసలు సోషల్ మీడియా లేదు సరిగ్గా ఎవరికాడ స్వచ్ఛందంగా వాళ్ళకి పనిచేస్తారు వాళ్ళకి ఆర్గనైజ్డ్ మీడియా ఎప్పుడూ లేదు టీడీపీకి వాళ్ళు ఎప్పుడూ కూడా కార్యకర్తల పునాది మీద ఉంటుంది ఆ పార్టీ ఎవరికాళ్ళు సొంతంగా ఎవడ దోలాడు తీర్చుకుని ఎవడ ఖర్చు ఆడు పెట్టుకుని ఆ పార్టీకి పనిచేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలి వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు మావిగా అన్నగానే ఒక మాట మాట్లాడారు మన్నాడు డబ్బులు పడిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు తెలిసిపోతుంది కదా స్పష్టంగానే ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు అని అనకూడదు అనుకో మాట పారితోషిక మేధావులు పెయిడ్ ఆర్టిస్టులు గట్రా అనొద్దు మనం ఆ మాట వాళ్ళంటే తప్ప అన్నాం కాబట్టి మనం అనకూడదు ఇంకోటి ఏంటంటే విచిత్రంగా వాళ్ళ ప్రొఫెసర్లు మాజీ ఎంపీలు కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారో తీసుకోలేరో తెలియదు కానీ సహజంగా వాళ్ళకుంటే ద్వేషం కుళ్ళు అమరావతిని భ్రమరావతి ఇలాంటివన్నీ మాట్లాడిన వాళ్ళ మీద ఎన్ని ధర్నాలు చేయాలి సహజంగా అంటే ఎవరి పాపన వాళ్ళు పోతారన్నట్టు చూస్తారు ఈ కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీలు నాయకులు అందరూ కూడా వీళ్ళలా అయితే రోజుకు ఒకటి ఇంటి మీదకి వెళ్ళాలి రోజుగా ఒకటి కొట్టాలి సాక్షి ఆఫీస్ ప్రతిరోజు కూర్చోవాలి ముగించేయాలి వాడు రాసి రాతలకి మాటలకి అమరావతి ప్రాంతాల్లో మొత్తం ఆడవాళ్ళందరినీ ఎంత దారుణంగా కించపరిచారు వీళ్ళు మరి వాళ్ళ అమరావతిలో ఉన్న మహిళలు అందరూ వచ్చి పట్టుకుని జుట్లు ఇచ్చుకొచ్చి కొట్టేస్తే ఏమైపోతారు వీళ్ళు అంటే మిమ్మల్ని అంటే నేను నొప్పి వస్తుంది మీరేమన్నా ఎదటోళ్ళు ఏమన్నా అనొచ్చా ఇప్పుడు నొప్పి తెలిసింది కదా పైగా మీకు నొప్పి వచ్చేంత మాట ఏముంది అందులోను మీరు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది పంది అంటే పంది అన్నాడు ఇంట్లో మా మహిళలు కూడా భార్యలు కూడా చెల్లెళ్ళు అంటాడు మీరు దానికి తగ్గట్టుగా రూపాయలు అన్నాడు మీరు చేసే పని అదే కదా మావిగా అనగానే ముందు షాక్ అయిపోయారు ఇది ఎడ్ర బాబు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు మళ్ళీ మావిని కరెక్టే ఉంది మావిగాని అంటే అందులో పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ ఉంది రోడ్లు ఉన్నాయని మాట్లాడుతున్నారు బుద్ధి ఉందా మీకు అసలు అసలు మావిగానే అసలు మావిగానే బుర్రపాడైపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు అమరావతి చారిత్రక నేపథ్యం దివ్య క్షేత్రం నదీ పరివాహక ప్రాంతం రైతుల త్యాగం ఒక భూములు అక్కడ సెక్రటేరియట్ హైకోర్టు భవనాలు రాజముద్ర ఎన్ని పడిందో అదో సిగ్గు లేకుండా మావిగన్నని
ఇప్పుడు పిచ్చోళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, దాన్ని పట్టుకుని మీరు ఇలా మాట్లాడితే ఎలాగా? అవును, అంటే సామూహికంగా మీ అందరికీ వైద్యం అవసరం అని నేను చెప్తున్నారు వీళ్ళంతా మిమ్మల్ని చూస్తుంటే. ఏం లేదండి, మమ్మల్ని చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అవును, కనుచూపు మేరలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపట్లా. ఏ రకంగానూ సొంత ఇవ్వట్లేదు చేయాలి ఇప్పుడు. వీళ్ళకే దారి ఇవ్వట్ల, సొంత ఇవ్వట్ల, దూరదామని చూస్తున్నారు ప్రజాక్షేత్రంలోకి. మొన్న మధ్యన మెడికల్ కాలేజీలు అంటే దిగారు, ఏమైంది? P4 గురించి విమర్శించారు, జనాలు అందరూ అదే కరెక్ట్ అన్నారు. పోలవరం మీద మాట్లాడదామంటే అది రేపు మాపు ఓపెన్ చేస్తామంటున్నారు వాళ్ళు. అమరావతి గురించి మాట్లాడదామని మాట్లాడితే రాజముద్ర పడిపోయింది వచ్చి. పైగా దేశమంతా సపోర్ట్ చేసింది, మీరు ఒక్కళ్ళు ఒంటికాయ సొంటి కొమ్ములా కనపడ్డారు మీరు. దేశం ముందు ఈ దేశంలోని భిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఒక్క తాటి మీద వచ్చి జై హో అమరావతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా నిలిచారు, అమరావతిని సమర్థించారు. మీరు ఒక్కళ్ళు వేరుగా కనపడుతున్నారు. అవును, ఇదేంటి ఆ రాష్ట్రం వాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. మిమ్మల్ని మరీ చూస్తున్నారు, అప్పుడు దాకా చూడని వాళ్ళు కూడా ఏదో ఒకసారి ముఖం చూపించండి అంటారు కదా, అలా చూస్తున్నారు మిమ్మల్ని. ఏంట్రా ఇంత విద్వేషం, ఇలా ఉన్నారేంటి మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పులు చేస్తారు, తప్పులు చేయకుండా ఉండరు. పొరపాట్లు కూడా ఉంటాయి, తప్పులు ఉంటాయి. వాటి మీద విమర్శించండి, వాటి మీద ప్రజల్లోకి వెళ్ళండి. అవును, అంతేగాని రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన విషయాల్లో పోలవరం కానీ అమరావతి ఇటువంటి ప్రజలకు సంబంధించినవి ఏదైనా పెట్టుబడులు వస్తే అది ఉపాధి భవిష్యత్తుకి సంబంధించినవి, అది ప్రజలతో ముడిపడి ఎమోషన్ కనెక్టివిటీ ఉన్న విషయాల్లో మీరు దాని మీద విషయం చెబితే మీరు అబాస్ ఫాలో అవుతారు. మనకి జనాలు ఏమనుకుంటారు, ఇదేంటి వీళ్ళు శివ అంటే ఏదో చేసుకుంటే వీళ్ళు ఇలా ఏడుస్తున్నారు, ఎంత కుళ్ళు బుద్ధి ఎట్రా వీళ్ళు అనుకుంటారు కదా. ఖచ్చితంగా వ్యాఖ్యానిస్తారు పత్రికల్లో, ఏవిఎన్ రేటు అందరూ మాట్లాడతారు మీ గురించి. ఎంతమంది మీదకి వెళ్తారు మీరు? చిరాకు వచ్చి మేమే తిరగబడితే మీరు ఏం చేస్తారు? అవును. కాబట్టి సరే, వాళ్ళు ఏదో ధర్నా చేశారు, కాసేపు చూస్తారు, పోలీసులు చెప్తారు, 4 సార్లు వినకపోతే 2 వీక్ పంపిస్తారు. అది పెద్ద విషయం ఏం కాదు, దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాధాకృష్ణ గారు దీని గురించి పట్టించుకుని ఉండడం. వీళ్ళైతే లబోదీపం అంటే దాడి చేశారు, అది ఇది అడవాడు చేద్దరు, వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్తేనే పెద్ద అడవాడు చేస్తారు ఏమండి. చేత దీన్ని పెద్ద వర్రీ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు పచ్చ మీడియా అనబోతే మనం కూడా మాట్లాడడం. అవును, ఇప్పుడు మావిగన్ అనే పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి చెప్పాలి వీళ్ళు చేసిన అబద్ధాలన్నీ, హామీలు ఇవ్వలేదని వీళ్ళు ఒకటే మనం విమర్శించడం సార్ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మావిగన్ అన్న వాళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అబాస్ ఫాలో అవుతారు. మనం వాళ్ళు మాట్లాడే వాళ్ళు వద్దని చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఒకటి మనం సలహాలు కూడా చెప్పకూడదు అతనికి, నువ్వు అలాగే ఉంటావు బాబు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా అలాగే ఉండడంకో వీడికి ఇంకా తగ్గలేదురా బాబు అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా మీకు? అలాగే అనుకున్నంతకాలం అంత దగ్గరలో రానివ్వరు. అబ్బాయి తగ్గిపోయిందండి, పర్లేదు, పనిలో పెట్టుకోవచ్చు అనుకున్నారు, ఇంకా మన పిల్లలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఎవరన్నా ఏదో అనారోగ్యం పాలైపోయి మానసికంగానో భౌతికంగానో అనారోగ్యం పాలై ఎవడన్నా వద్దనుకుని తీసేవానుకో పనిలోంచి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమన్నా తగ్గిపోయిందండి కానీ వచ్చాడనుకో పనులు పెట్టుకుంటాం. అదే వచ్చి రాగానే మనల్ని పిచ్చి చేష్టలు చేసాడు అనుకో, బాబు మీరు ఇంకా తగ్గలేదురా బాబు అనుకుంటాం కదా. అంచేత అతను అలాగే ఉండాలి, మనం చెప్పకూడదు, సలహా కూడా ఇవ్వకూడదు. నువ్వు అలా చేయి, ఇలా చేయి, ఇందాక అనేసాను అనవసరంగా నేను అవి మంచి ఆటల మీద పోరాడమని, అవి ఏమి చెప్పకూడదు, నువ్వు ఇలాగే ఉండాలి. ఇలాగే ఉంటే నువ్వు దరిదాపులో కూడా రానివారు ప్రజలు. అది రాజకీయ భవిష్యత్తు నేను నమ్ముకునే వాళ్ళ. ఇప్పుడు నువ్వు పోతే పోయావు, నీకు నష్టమే లేదు, నువ్వు అనుభవించావు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, లైఫ్ టైం అచీవ్మెంట్, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా అయిపోయావు. ఎంత సంపాదించాలో అంత సంపాదించేస్తావు. అతను కొత్తగా పోయేది ఏమన్నా జైల్లో పోతాడు తప్ప, ఇంకా అతనికి ఏం ఆ జైలు కేసులు ప్రాబ్లం ఉంది తప్ప మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేవు అతనికి. కానీ అతను నమ్ముకున్న వాళ్ళు అందరూ పోతారు కదా, ఆల్రెడీ చాలా మంది పోయారు. ఆ ఉన్నవాళ్ళు కూడా ఐకమ్మిగా వచ్చిన దిక్కుచోదని పరిస్థితిలో ఉంది, వాళ్ళందరూ నమ్మిస్తున్నాడు. మళ్ళీ మనం వస్తాం అది ఇది అంటారు ఊరికే ప్రచారంలో. ప్రచారం చేసినంత మాత్రాన ఏం పని జరగదండి, ఓన్లీ ప్రచారం వల్లే పని జరుగుద్ది అనుకోకూడదు ఎప్పుడు. వాస్తవం ఒకటి ఉంటుంది కదా. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే మిఠాయి పొట్టలం చేతిలో పడుతుందో వాళ్ళకి తెలుసు కదా. 4,000 పెన్షన్ అందుకుని వీడు ఉద్రబాబు అనుకుంటాడు. ఏమండి, నువ్వు అమ్మ కూడా ఒకరికి ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి తల్లికి 100, ఎంతమంది మాత్రం అంతమంది ఇస్తారు. ఈ 2 చాలు. సరే, అధికారంలో ఉన్నప్పుడు అదే దౌర్జన్యం, అధికారం పోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే దౌర్జన్యం చేస్తే ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తారో చూడాల్సి వస్తుందో ప్రజల నుంచి ఇదే స్పందన సార్. దౌర్జన్యం చేసిన వాళ్ళు వాళ్ళకి యాక్చువల్గానే వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్. అంటే అణిగి మణిగి ఉన్నవాడికే అందలం దొక్కుద్ది, ఎగిరెగిరి పడినవాడికి వాడు దెబ్బైపోతుండవు. అదే జరిగింది వాళ్ళకి, ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. థ్యాంక్ యూ సార్.